తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అద్దాల మేడ అనే చక్కని నవలను ఈ రోజు నుంచి వినేద్దామండి. పద్మిని, పద్మిని, ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూసింది. 5 కావస్తుంది. పని మనిషి అయినా టీ తెచ్చి లేవనే లేదు. పద్మిని, అబ్బా కాలింగ్ బెల్ పెట్టించావమ్మా అంటే వినదు కదా. బయట గుణుగుడు వినిపించింది. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. నిండుగా వేడి దుస్తులు వేసుకున్న స్త్రీతో పాటు చల్లని ఊదరగాలి లోపలికొచ్చింది. వెంటనే తలుపులు మూసింది పద్మిని. మీరా కోమల గారు? మీ వారేరి? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని సముద్రాలు దాటి వచ్చిన పేకాట రాయిళ్లకు కరువు లేదు. ఈరోజు శనివారం, బడి లేదుగా. పారాయణం జరుగుతుంది. నువ్వొస్తే అలాగా పోస్టాఫీస్ వైపు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో చూద్దామని వచ్చాను. నేను పడుకోందే పిల్లలు పడుకోరని అలా నడుం వాల్చాను. నిద్ర పట్టేసింది. కూర్చోండి అంది. అమ్మాయి అని పిలిచింది ఓ 16 ఏళ్ల కన్య. చక్కని సిల్క్ పువ్వుల గౌను వేసుకుని కాళ్లకు బోటు ఆకారములోనున్న బూట్లు ధరించి తలకు చుక్కల చుక్కల బట్ట కట్టుకుని వచ్చింది. పిలిచారా అమ్మగారు? 2 కాఫీలతే అంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మీరు కూర్చోండి, 2 నిమిషాల్లో వస్తాను. పద్మిని లోపలికెళ్ళింది. పడగదిలో ఇరువురు పిల్లలు మైమరిచి నిద్రపోతున్నారు. ఈ శైలుముఖం అచ్చు బాలరాందే. నిద్రపోతుంటే మరీ ఆయన పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అనుకుంది. తొందరగా టాయిలెట్ అయి వచ్చింది. కాఫీ ట్రే సిద్ధంగా ఉంది. కాఫీ కలిపి కోమలకొకటిచ్చి తానొకటి తీసుకుంది. కాఫీ గ్లాస్ అందుకుని పద్మిని వంక పరీక్షగా చూసింది కోమల. ఏమిటి అలా చూస్తున్నారు? బాత్రూంకి వెళ్లే ముందు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు నీ ముఖంలో. బాగుందండి మీ మాట. నవ్వేసింది గాని నిజానికి కారణం పద్మినికి తెలుసు. వెళ్దామా? లేచింది పద్మిని. నీళ్లు తాగిన గ్లాసు కింద పెడుతూ. మరి మీ సతీష్, శైలజ? వాళ్ళుంటారు. ఆంచి చూస్తుంది. ఇద్దరికీ జలుబు చేసింది. బయట చాలా చల్లగా ఉంది. పద్మిని మాటలు విని కోమల కూడా లేచింది. ఆంచి ఒక జిగి, అమ్మాయి తలుపులో వేసుకో. పద్మిని బయలుదేరింది. ఇరువురు పోస్టాఫీస్ చేరారు. పద్మినికి దమ్ము వచ్చింది. ఆడిస్ అబాబా రోడ్లు విపరీతమైన ఎత్తుపల్లాలు. పోస్ట్ బాక్స్ తీశారు. ఎవరి ఉత్తరాలు వారు తీసుకున్నారు. ఎవరి దగ్గర నుండి వచ్చాయండి? కోమల అడిగింది. ఒకటి నాన్నగారు, మరొకటి అత్తయ్య, మూడవది మా విద్యార్థిని రాసింది. వచ్చిన 6 నెలల నుండి చూస్తున్నాను. వారు రాశారు, వీరు రాశారు అంటారు కానీ మీ వారు రాసినట్టు ఒక్కసారి చెప్పరేమండి? టక్కున అడిగింది కోమల. పద్మిని ముఖం మలినమయ్యింది. వారు రాయడంలో అసహజమేముంది చెప్పడానికి? తేరుకుని జవాబిచ్చింది. తన జీవితానికి రహస్యాలు ఎవ్వరికీ తెలియరాదు. తను అబలు కాక సబలలాగా బ్రతుకుదామని ఇంత దూరం వచ్చినా రహస్యాలు కనిపెట్టేవారుండనే ఉంటారన్నమాట. మనిషి సంఘజీవి అనుకుంది. కోమలను నొప్పించితే ఉన్న ఒక్క ఆంధ్రులతో దూరం అవుతాననే భయం పట్టుకుంది. అందుకే ఏమీ అనలేదు. అటు నుండి షాపింగ్ సెంటర్ పాషాకు వచ్చారు. ఊలు ఉన్ని దుస్తులు కొని బయటకొచ్చేసరికి కోమలను ఎవరో మలయాళం దంపతులు మాట్లాడించారు. వారితో మాట్లాడి పద్మిని వంకకు తిరిగింది. పద్మిని, వాళ్ళేవో కొంటారట. మార్క్తోకి వెళ్దాం, వస్తావా? మీరు వెళ్ళిరండి. వారెన్నో ప్రశ్నలు వేస్తారు. అది తనకిష్టం లేదు. టాక్సీ వేసుకుని వెళ్ళిపో. ఏమనుకోకు. కోమల వారి కారులో వెళ్ళిపోయింది. పద్మిని నడుస్తూ ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళింది. టాక్సీని పిలుద్దామని ఆగింది. ఆమె పక్కనే ఒక ఫియట్ కార్ వచ్చాగింది. సిగరెట్ చేతబట్టుకుని రమేష్ సాంగరే దిగాడు. హలో, ఎందాక? నవ్వుతూ ఇంగ్లీష్లో అడిగాడు. అతను పద్మిని పనిచేసే స్కూల్లోనే పనిచేస్తాడు. అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. చేతిలో కింగ్ సైజ్ సిగరెట్ ఉంటుంది. అతన్ని చూస్తే పద్మినికి సద్భావం లేదు. ఇంటికే మిస్సెస్ సాంగర్ రాలేదా? ఆమెకు ఇల్లు పిల్లలు ఉంటే చాలు. రండి, దిగబెడతాను. థ్యాంక్స్, నాకు కాస్త పనుంది. తప్పించుకుని వెళ్ళిపోయింది. ఏం పనో చెప్పండి, చేసుకునే వెళ్దాం. తప్పించుకుని వెళ్ళబోయింది. ఏం పనో చెప్పండి, చేసుకునే వెళ్దాం. మీకు శ్రమ దేనికండి? నోనో, ఇందులో శ్రమేముంది? రండి. అలా కారు తలుపు తీసి పట్టుకున్నాడు. ఎక్కకపోతే మర్యాదగా ఉండదు. తనకంత ఆత్మవిశ్వాసం లేదా? ఎక్కి కూర్చుంది. కారు సాగిపోయింది. ఎక్కడ ఆపమంటారు? అక్కర్లేదు, ఇంటికే పదండి అన్నది. అతను తలాడించేశాడు. కారు మాత్రం హెల్సీలాల్ ఓన్ థియేటర్ ముందు ఆగింది. ఇక్కడ ఆపేశారేం? నిన్నిక్కడ ప్రోగ్రామ్ చూసి 2 టికెట్లు రిజర్వ్ చేశాను. డ్యాన్సులు, నాటకాలు
మా ఆవిడ రానంది, ఒకసారి చూడండి, జన్మలో మర్చిపోలేరు అన్నాడు. మీరు చూడండి, పిల్లలు ఎదురు చూస్తుంటారు, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతాను. అంత భయం దేనికండి, మామూలుదైతే రమ్మనేవాడినే కాదు. ప్రపంచ ఖ్యాతిగాంచిన నాట్యము, $20 టికెట్టు. ఆమె మాటకు ఎదురు చూడకుండా ఆమె చేయి పట్టి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆమె ఒళ్ళు జలధరించింది. ఎవరైనా తనను చూస్తే మర్యాదగా ఇతని బారి నుండి తప్పించుకోవాలని మృదువుగా అతని చేయి వదిలించుకుని వెంబడి వెళ్ళింది. అందమైన దుస్తులలో గుమగుమలాడే సెంటు వాసనతో అమ్మాయిలు ఎదురొచ్చి ఆహ్వానించారు. వారితో కరిచాలము గావించి బుగ్గలు గిల్లి ముందుకు వెళ్ళిన పద్మినికి సీటు చూపాడు. ఆమె కూర్చోగానే తను కూర్చున్నాడు. చల్లని పానీయాలు తెప్పించాడు. నృత్యం ప్రారంభమైంది. సన్నని వాయిద్యము వినిపించింది. దానికి అనుగుణంగా యువతీ యువకులు జంటలు జంటలుగా నాట్యం మొదలుపెట్టారు. అందరూ సన్నని అంగరకాల వంటి సన్నని దుస్తులు ధరించారు. వాద్యము స్థాయి పెరిగింది. వారందరూ పైన వేసుకున్న దుస్తులు తీసి వాయిద్యానికి అనుగుణంగా విసిరేశారు. అంత చిన్న చిన్న డ్రాయర్లతో బాడీలతో మిగిలారు. పురుషులకు డ్రాయర్లు మాత్రమే ఉన్నాయి. ఎక్సలెంట్గా లేదు? మన వారు మరో 1000 సంవత్సరాలైనా ఇలాంటి డాన్సులు నేర్చుకుంటారా? రమేష్ సాగర్ మాటలు అతని వెచ్చని ఊపిరి చెంపల వద్ద తాగింది. దూరం జరిగింది. ఎవరు చూస్తున్నారు? అతను మనోహరంగా నవ్వినా ఆమెకు వికటంగా కనిపించింది. ఈ డాన్స్ తర్వాత నేకెడ్ డాన్స్ ఉంది. అతనికి పైత్యం ప్రకోపిస్తుందని తెలుసుకుంది. అతని చెయ్యి ఆమె భుజాల చుట్టూ పడింది. ఊపిరి బిగబట్టి అచ్చట నుండి వెళ్లే మార్గం వెతకసాగింది. అందులో లైట్లు వెలగడము, చప్పట్లు కొట్టడము జరిగాయి. కొంచెం షాంపెన్ తీసుకుంటారా? వద్దు. తన భావాలను అదిమి పట్టింది. మృదువుగా జవాబు చెప్పింది. అంతలా మడికట్టు కూర్చుంటే జీవితంలో థ్రిల్ ఏముంది? అతను ఇంకా చెప్పబోయాడు. ఒక అమ్మాయి వచ్చి పిలిచింది. వస్తాను, మీరు కూర్చోండి, కోకోకోలా పంపిస్తాను. అతను వెళ్ళిపోయాక తేలికగా గాలి పీల్చి చుట్టూ కలియజూసింది. స్త్రీ పురుషులు ఒకరి ఒడిలో ఒకరు మత్తుగా షాంపెన్ తాగుతూ ఉన్నారు. అక్కడ ఉంటే తరువాత జరిగే ప్రమాదం ఊహించుకుంది. అంత చలిలోనూ చెమటలు పట్టాయి. నెమ్మదిగా లేచి బయట దిక్కుపోబోయింది. ఒక అమ్మాయి చూసి ఇటు అన్నట్టు దారి చూపింది. అటు తొంగి చూసింది. అతను 2 అమ్మాయిలకు 2 చేతులతో ఏవో తాగిస్తూ నవ్వుతున్నాడు. అదే అదును అనుకుని బయటకొచ్చింది. త్వరగా ఒక టాక్సీని పిలిచి ఎక్కింది. టాక్సీ ఇంతు ముందు ఆగిన తర్వాత కూడా గుండెలు కొట్టుకోవడం మానలేదు. అతనికి డబ్బులిచ్చి తలుపు తట్టింది. ఆంచి వచ్చి తలుపు తీసింది. పిల్లలిద్దరూ తల్లిని మాట్లాడనీయకుండా ప్రశ్నలు కురిపించారు. మమ్మీ, ఎక్కడికి వెళ్ళాము? మమ్మల్ని ఎందుకు తీసుకుపోలేదు? అవును మమ్మీ, ఆంచి అప్పుడే వస్తావని చెప్పింది. సతీష్ తప్పంతా ఆంచిదేనన్నట్టు చూశాడు. ఇద్దరిని హృదయానికి హత్తుకుంది. గుండె బరువు తీర్చుకుంది. మేడం, రాత్రి భోజనం తయారు చేశాను అన్నది ఆంచి. మంచిది అనేసి చేతులు కడుక్కునొచ్చింది. పిల్లలకు పెట్టి తను భోజనం చేసింది. పనమ్మాయి తనుండే గదిలోకి వెళ్ళిపోయింది. ఉత్తరాల సంగతి గుర్తుకొచ్చింది. సతీష్ చెల్లెలతో ఆట మొదలుపెట్టాడు. పద్మిని టేబుల్ లైట్ వెలిగించింది. మంచంపై వాలిపోయింది. మొదట తండ్రి ఉత్తరం విప్పింది. క్షేమ సమాచారం తెలిపాడు. కూతుర్ని, పిల్లలను ఆరోగ్యం కాపాడుకోమని రాశాడు. విద్యార్థిని తన పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఒప్పుకోవాలా వద్దా, సలహా ఇవ్వమని కోరింది. నాకే ఠికానా లేదు, నీకు సలహా ఇవ్వాలా? నవ్వుకుంది నెమ్మదిగా. మేనత్తుత్తరం విప్పింది. చిరంజీవి, సౌభాగ్యవతి పద్మినిని అత్తయ్య దీవించి రాయినది. క్షేమము. నీ క్షేమ సమాచారాలు తెలుపమని మరీ మరీ కోరుతున్నాను. ఈ 6 నెలల్లో 3 ఉత్తరాలు రాశావు. ఇంత కఠినంగా ఎలా మారిపోయావు మిన్ని? నీకు నాలోనూ సుందరమ్మలోనూ భేదం కనిపించవచ్చు, కానీ నాకు నీవు, రమణి ఇద్దరూ ఒకటే. నా 2 కళ్ళు. శేషగిరి అన్నయ్యకు నీవే కాక ఇంకా మగపిల్లలున్నారు. వారందరూ నాకు చేరువ కాలేకపోయారు. అప్పుడే అత్త చేతిలో చిన్న గోరుముద్దలు మర్చిపోయావా? పోనీలే, నువ్వు పెద్ద ఉద్యోగస్తురాలివి. మన ఇళ్లల్లో మగవారు కూడా 1500 రూపాయలు సంపాదించడం లేదు. నువ్వు సంపాదిస్తున్నావంటే ఎంతో గర్వంగా ఉంది. పద్మిని చదవడం ఆపి కళ్ళల్లో ఊరిన నీరు ఉత్తుకుంది. అత్తయ్య, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా? సంపాదన గర్వంతో ఉత్తరాలు రాయడం లేదని అనుకుంటున్నావా? నా భావాలు నీకెలా చెప్పేది, ఎలా రాసేది? మళ్ళీ ఉత్తరంలోకి దృష్టి సారించింది. మిన్ని, మనం ఎంత సంపాదించినా, ఎంత ప్రగతి మార్గంలో పయనించినా స్వతంత్రులము కాము. ప్రకృతి స్త్రీని మానసికంగా, శారీరకంగా బలహీనంగా సృష్టించింది. స్త్రీ జీవితము అద్దాల మేడ తల్లి. ఎటు నుండి ఏ రాయి వచ్చి తాకినా ముక్కలవుతుంది. నిన్ను గురించి తలొక రకంగా అనుకుంటున్నారు.
అవన్నీ వినవలసి వస్తుందని మన ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఎవరింటికి వెళ్ళాలన్నా భయంగానే ఉండేది. కడకు వదిన రాజమ్మ దానికి బలవంతంగా పెళ్లి చేశామా? బలరాం అంటే ఇష్టం లేదా అని కన్నీరుతో అడిగినప్పుడు నేనంత ఏడ్చానో భగవంతునికి తెలుసు. నా మిన్నీవి చిన్నప్పుడు మిన్నీవి అయితే 2 దెబ్బలు వేసి ఇది దారి అని చూపుదును. నీ పట్టుదల అర్థం కానిది. ఈ సోదంతా ఎందుకు రాస్తున్నాను అనుకుంటున్నావా? పచ్చని సంసారం నిలుపుకోమని నీకు చెప్పలేక నిన్ను అతిగారామంగా పెంచినందుకు చింతిస్తూ ఏమైనా అవుతావేమోనని భయం. ఏమైనా సరే పద్మిని జీవితాన్ని చక్కదిద్దామని ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థించే తల్లిదండ్రులకు దుఃఖం కాకూడదని రాస్తున్నాను. ఎవరి చేత ఒక మాట పడి ఎరగని సుందరమ్మ నీ కోసం ఒదిగి ఒదిగి ఉంటుంది. కోడండ్లు అనే సూటీపోటీ మాటలు భరిస్తుంది. నెల రోజుల క్రితం అన్నయ్యకు ఒంట్లో నలతగా ఉందంటే వెళ్ళాను. మీ అన్నయ్య భార్య ఇందిర, తమ్ముని భార్య ప్రభ ఇరువురు సినిమాకి వెళ్ళారు. మాతో ఒక్క మాట చెప్పలేదు. సుందరమ్మ వదిన గాబరా పడింది. సినిమా నుండి స్నేహితురాళ్లను చూసొచ్చారు. అమ్మాయినా పెద్దగా మందలించలేదు. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళారే? నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంది. అంతకంటే వంటింట్లోని ఓ అత్తగారు అని పిలిచే చెప్పే కాలం పోయింది. మేము ఇల్లు భర్తలము విడిచి దేశాంతరం పోలేదులేండి ఇందిరా అంది. అలా వెళ్ళిన వారు తన కూతురు గారు కాబట్టి సరిపోయింది. మరెవరో అయితే అమ్మో అని వంత పలికింది ప్రభ. వారి ముందు నోరెత్తలేకపోయింది. అదటుంచు, మీ అత్తగారి తమ్ముని కూతురి పెళ్ళి అందరినీ పిలిచారు. దగ్గరే కదా అని మేము వెళ్ళాము. మీ అత్తగారు కంటతరి పెట్టారు. బంగారం లాంటి పిల్లాడమ్మా, కాకిలాగా తిరుగుతున్నాడమ్మా, చక్కని పిల్ల, సాంప్రదాయమైన పిల్ల అని మోసపోయాము. ఇంకా చాలా ఉంది, అదంతా రాయలేను. వారన్నారని కాదు, బలరాం కూడా చాలా చిక్కిపోయాడు. 4 నెలలు సెలవు పెట్టి దేశం మీద తిరిగి వచ్చాడు. మొన్న ఒకరోజు సుధాకర్కు స్టేషన్లో కనిపించాడట. ఒంటరిగా కాదు, వెంట ఎవరో స్త్రీ ఉందట. చాలా చనువుగా మెదలడం చూసి సుధాకర్ మందలించబోయాడట. గట్టు నుండి అలాగే అంటావు. ఆమె కోపం నా జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి? నేను సన్యాసిని కాను, త్వరలో విడిపోయే ప్రయత్నం చేస్తాను అన్నాడట. నమ్మను, అబద్ధం. బలరాం అలాంటి వాడు కాదు అరిచింది పద్మిని. పరిసరాలను పూర్తిగా మరిచిపోయింది. ఏమిటి మమ్మీ? బయట గదిలో నుండే శైలజ అడిగింది. ఏం లేదు సర్దుకుంది. మళ్ళీ ఆత్రంగా ఉత్తరం తీసింది. అది విన్నాక నా మనసు స్థిమితంగా లేదు. నేను పెంచిన మిన్నీలో విచక్షణ జ్ఞానము, పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించే శక్తి ఉందేమోనని ఉత్తరం రాస్తున్నాను. నీ పట్టుదలే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా చూడు. ఇద్దరు మగపిల్లలైతే గొడవ లేదేమో. శైలు ఆడపిల్ల, దాని గురించి ఆలోచించు. రమణి వివాహ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ మావయ్య తనకు నేను తగనని వదిలిపెట్టిన నాడు రమణి 5 ఏళ్ల పిల్ల. శేషగిరి అన్నయ్య, సుందరమ్మ వదిన దయతో నన్ను వారింట్లో ఉండనిచ్చారు. ఏ లోటు రానీలేదు. వారి మొదటి సంతానం అన్నట్టు చూశారు నన్ను. నీతో పాటు రమణిని కూడా పెంచారు. ఇరువురికి ప్రతి ఒక్కటి సమానంగా ఇచ్చారు. అయితే వివాహ విషయంలో ప్రతివారు రమణి తండ్రి గురించి అడిగేవారే. ఆయన వదిలిపోతే తప్పు నాదా? ఏ పాపం ఎరగని రమణిదా? నీకు 5,000 ఇచ్చి రమణికి 10,000 ఇచ్చి పెళ్లి చేయడానికి అన్నయ్య తయారైనా ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటావు? తల్లి మొగుడిని వదిలింది, పిల్ల కాపురం చేస్తుందా అని వారి అనుమానము. 2 సంవత్సరాలు అహోరాత్రులు అన్నయ్య పడిన బాధ ఇంత అంతా కాదు. అప్పుడే అదృష్టవశాత్తు సుధాకర్ రావడము, సమస్య తీరడము జరిగింది. అత్త సోది రాస్తుంది. నా కూతురు పెళ్ళి ఆనాటికి సాంఘిక నియమాలు మారిపోతాయని నువ్వు అనుకుంటే అది పొరపాటు మాట. పత్రికలలో చాటుకోవడం వరకే. కార్యరూపానికి వచ్చేసరికి మొదటి ఆటే ఉంటుంది. ఒంటరి స్త్రీని ఎలా చూశారో ఈ పాటికి నీకు తెలిసిందనుకుంటున్నాను. మరోసారి ఆలోచించు. త్వరలోనే నాకు ఉత్తరం రాస్తావని తలుస్తాను. రమణి పిల్లలు క్షేమంగా ఉన్నారు. సుధాకర్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాడు. పెద్ద పిల్లలు కిండర్ గార్డెన్కు వెళ్ళిపోతారు. ఇంట్లో ఏం పని లేదని రమణి ఉద్యోగం చేస్తానంది. ఈసారి సుధాకర్ కూడా అంగీకరించాడు. అది 2 సార్లు ఉత్తరం రాసినా నువ్వు జవాబు ఇవ్వలేదని కోపంగా ఉందట. నిజం తెలుసుకున్న నాడు మణి అంటూ అదే వస్తుందిలే. మీ పట్టుదలలేమిటో అర్థం కావడం లేదు. ఆశీర్వచనాలతో అత్త రాజేశ్వరి. ఉత్తరం పూర్తి చేసిన పద్మిని హృదయం ఎందుకో ఆకులాగా అల్లాడినది. తను స్వతంత్రంగా ఉద్యోగం చేస్తుంటే నిందించిన రమణి తనెందుకు చేస్తున్నట్టు? నిజంగా బలరాము విడిపోయే ప్రయత్నం చేస్తున్నాడా? వెంటనే చెంపపై కొట్టినట్టయింది. ఈ 7 సంవత్సరాలలో భారీగా అతనికి ఏం చేసింది? అంతరంగము కదిలిపోసాగినది. మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? శైలజ వచ్చి తన చిన్నారి చేతులతో తల్లి బుగ్గలు తుడిచింది.
ఆ పిల్ల కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుంటే ఆ కళ్ళల్లో బలరాం ప్రతిరూపం కనిపించింది. చెప్పు మమ్మీ. ఒరే అన్నయ్య, మమ్మీ మమ్మీ ఏడుస్తుందిరా అన్నది శైలజ. సతీష్ పరిగెత్తుకొచ్చాడు. ఎందుకు మమ్మీ? కొడుకు దీనంగా అడిగాడు. ఛీ, తనలోని ఆవేశాన్ని పిల్లల ఎదుట బయట పెట్టడం దేనికి అనుకుంది. ఏం లేదు బాబు, కళ్ళల్లో నలక పడింది. ఏది? పోయిందిలే, చదవండి. హాలిడే కదా మమ్మీ. ఇరువురు తల్లికి చెరో పక్కనే గారాలు పోయారు. రేపు హాలిడే, ఈరోజు చదవాలి. మరి నువ్వు బడికి వెళ్ళవా? శైలజ అడిగింది. నాతో పందాలా? తాతయ్య బాగా చదువుకోమని రాశారు. తాతయ్య ఉత్తరం వచ్చిందా? ఇంకేం రాశారు మమ్మీ? వాళ్ళ బేబీ బాగుందంటనా? డాడీకి ఉత్తరం రాయవెందుకు మమ్మీ? కొడుకు ఆరా తీశాడు. ఛా, అన్నీ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు కసురుకుంది. అంత కోపం వచ్చే మాట తనేమన్నాడని? సతీష్ ముఖం చిన్నబోయింది. అది గమనించి తల్లి నొచ్చుకుంది. చూడు సతీ, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడొద్దు. స్ప్రాబుల్ తీసుకురాపో, ఆడుదాం. తల్లి మాట వింటూనే ఉత్సాహంగా స్ప్రాబుల్ కాయిన్స్ని షీటున్న అట్టపెట్టే ఎత్తుకువచ్చాడు. అదొక చక్కని ఆట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఆడొచ్చు. వారి వారి శక్తిని బట్టి అక్షరాలతో శబ్దాలను తయారు చేయాలి బోర్డు పైన. ఒకరు చేసిన శబ్దంలోని ఏ ఒకరు అక్షరాన్ని కలుపుకొని మరొకరు చేయాలి. ఎటు నుండి ఏ అక్షరం కలిపినా అర్థవంతంగా ఉండాలి. ప్రతి అక్షరం పై విలువ ఉంటుంది. దాన్ని బట్టి స్కోర్ వేస్తారు. ముందుగా సాగిన కొలది డబుల్ లెటర్, ట్రిపుల్ లెటర్ స్కోర్ అని, డబుల్ వర్డ్, ట్రిపుల్ వర్డ్ స్కోర్ అని గళ్ళు ఉంటాయి. అలాంటి గడులపై చాలా విలువగల అక్షరాలు, ఎక్స్క్యూల్ లాంటివి పెడితే స్కోర్ బాగా వస్తుంది. ఆట మొదలుపెట్టారు. శైలజకు కిటుకాలేం తెలియవు. క్యాట్, ర్యాట్, వన్ లాంటి పదాలు చేస్తుంది. సతీష్కు కొన్ని అర్థవంతమైన 6 సంవత్సరాల కుర్రాడు. తల్లితో పోటీగా ఆడలేడు. ఆ రోజు పద్మిని అన్యమనస్కంగా ఆడుతుంది. సతీష్ స్కోర్ పెరిగిపోయింది. ఆట ముగిసేసరికి 11 దాటింది. మమ్మీ, ఈరోజు భలేగా ఆడావు. నీవు ఓడిపోయావు. వాడి సంతోషం ఇంత అంతా కాదు. గొప్ప పనేలే, పడుకో. పద్మిని చిరునవ్వుతో కసిరింది. శైలజకి ఏం తెలీదు. ఏవో తనకు కొన్ని మార్కులు పడ్డాయని మౌనంగా చూస్తుంది. తల్లి పడుకోమంటే వారు వింటారా? మధ్యాహ్నం బాగా పడుకున్నారాయే. విసిగించి 12ంటికి నిద్రపోయారు. పద్మిని కళ్ళ మూసుకుంది. నిద్ర రాలేదు. కళ్ళ ముందు సినిమా ప్రారంభమైంది. చూడరాదనుకుని కళ్ళు బలవంతంగా మూసుకున్న హృదయమే తెరయ్యింది. చూడక తప్పలేదు. అమ్మా అమ్మా, బడిలో నక్క మాంసపు ముక్క అని పాట నేర్పారు. కావాలంటే అన్నయ్యని అడుగు, ఒగురుస్తూ చెప్పింది 5 ఏళ్ల పద్మిని. ఇంకా ఏమో చెప్పబోయే అంతటో లోపలి గదిలో నుండి మరో పాప తొంగి చూసింది. ఉతికిన పాత చొక్కా, 2 చెవుల మీద జారిన జడలు. అమ్మా, అత్తయ్య వచ్చిందా? పద్మిని సంతోషం ఇంత అంతా కాదు. ఎప్పుడు అత్త కూతురు రమణితో ఆడుకోవాలని అనుకుంటుంది. అత్త మాత్రం ఒక్క పూట కూడా ఉండదు. వెళ్ళి పాప చేపట్టుకుంది. ఆ పిల్ల సిగ్గుగా ముఖం తిప్పుకుంది. లోపల గదిలో చాపపై కూర్చున్న అత్త దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, రమణి రావడం లేదు చూడు. మరో మాట, ఈసారి చాలా రోజులుండకపోతే నేను ఊరుకోను వార్నింగ్ ఇచ్చింది. ఆమె పద్మినిని హృదయానికి హత్తుకుంది. లేదు మిన్ని, ఎక్కడికి పోము తల్లి, ఎప్పటికీ మీ దగ్గరే ఉంటాము బావురమంది. తమ ఇంట్లో ఉండడానికి అత్తయ్య ఏడుస్తుందే, పిచ్చిది అనుకుంది. ఏమిటే రాజేశ్వరి, ఊరుకో. పద్మిని తల్లి సుందరమ్మ వచ్చి కోపగించుకుంది. అతను దురదృష్టవంతుడు కాబట్టే నీలాంటి అమృతమైని, రమణి లాంటి బంగారు బొమ్మను దూరం చేసుకున్నాడు. మేము లేమా? నాకు పద్మిని, రమణి ఇద్దరూ ఒకటే. ఊరుకో. తన పవిటతో కళ్ళొత్తింది. చిన్నారి పద్మిని హృదయంలో ఎన్నో ప్రశ్నలు లేచాయి. ఏమో అడగబోయే అంతలో తల్లే జవాబు చెప్పింది. అత్తయ్య మనసు బాగుండలేదు పద్మిని. ప్రశ్నలతో విసిగించకూడదు. రమణిని తీసుకెళ్ళి నీ బొమ్మరిల్లు చూపించు. పద్మిని ఉత్సాహంగా రమణి చేయి పట్టుకుని లాక్కుపోయింది. తాత్కాలికంగా అత్త ఎందుకు ఏడుస్తున్నది సంగతి మరిచిపోయింది. పద్మిని కోసం సుందరమ్మ కట్టిన అందమైన బొమ్మరిల్లు చూపింది. ఇద్దరు బొమ్మరింట్లో లక్క పిడతలు, చెక్క బొమ్మలు పెట్టుకుని ఆడుకున్నారు. కాలం గడిచిందే తెలియదు. సుందరమ్మ అన్నానికి పిలిచింది. ఇద్దరూ అన్నం తిని బయటకొచ్చారు. అమ్మా, నేను రమణి ఒకచోటే పడుకుంటామే. పద్మిని గునువు మొదలుపెట్టింది. ఆమె అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టం. గోపీనాథ్ తర్వాత పద్మిని, 3 ఏళ్లవాడు సుధీర్. తండ్రి శేషగిరి అప్పుడే అటక మీద వేసిన పాతకాలపు పందిరి మంచం దులిపి ఒక గదిలో వేయించాడు. అక్కడున్న బీరువాలోని సామాన్లన్నీ వేరే గదిలోకి సర్ది అందులో పద్మిని, రమణి పుస్తకాలు, వస్తువులు సర్దినారు.
పందిరి మంచం మీద ఇద్దరు పిల్లలు, రాజేశ్వరి పడుకునే ఏర్పాటయ్యింది. ఆ రాత్రి అత్త దగ్గర పడుకుని కబుర్లు చెబుతూ నిద్రపోయింది. పద్మినికి అర్ధరాత్రి మేలుకు వచ్చింది. మంచినీళ్ళకని లేచి తల్లిని పిలవబోయి ఆ రోజు అత్త దగ్గర పడుకున్నానని గుర్తుకొచ్చి పక్కకు చూసింది. రాజేశ్వరి లేదు. ఒకవైపు ఒదిగి రమణి నిద్రపోయింది. భయంగా అరవబోయి ఎదురుగా కిటికీ దగ్గర కూర్చున్న ఆకారాన్ని చూసి ఆగిపోయింది. ముందుగా వెలిగే లైటు వెలుతురులో మౌనంగా కన్నీరు కారుస్తూ కూర్చుంది రాజేశ్వరి. 5-6 ఏళ్ల పిల్లకు అలా ఎందుకు ఏడుస్తుందనే ఆలోచన రాలేదు. కానీ పద్మిని తెలివైనది. ప్రతి విషయంలోనూ ఆసక్తి ప్రదర్శిస్తుంది. అలాగే చూస్తూ కూర్చుంది రాజేశ్వరి. రాజేశ్వరిలో మార్పు లేదు. వెంటనే మంచం దిగి ఆమె దగ్గరగా వెళ్ళి భుజాలపై చేతులు వేసింది. ఎందుకత్తా ఏడుస్తున్నావు? రాజేశ్వరి ఉలికిపడింది. నువ్వు మేలుకున్నావా పద్మిని? ఆదరాబాదరాగా కళ్ళొత్తుకుంది. మంచినీళ్ళు కావాలా? దొడ్లోకి వెళ్తావా? నువ్వెందుకు ఏడ్చుతున్నావో చెప్పు నిలదీసింది. ఏడవలేదు, కళ్ళు మండాయి. చిన్నగా నవ్వి పద్మినిని ముద్దు పెట్టుకుంది. అబద్ధం అన్నది అత్తవంక అపనమ్మకంగా చూస్తూ. ఆమె ఏం మాట్లాడలేదు. పద్మినిని తీసుకొచ్చి మంచంలో పడుకోబెట్టి తను పడుకుంది. మరో రోజు ఉదయం లేస్తూనే ఆశ్చర్యపోయింది. ఇది వరకు అత్త వస్తే 7 దాటితేనే గాని లేచేది కాదు. ఆ రోజు వంటింట్లో పని చేస్తుంది. అత్త, మణిని బడికి తీసుకెళ్తాను. తీసుకుని వెళ్ళు. నాన్నగారు వచ్చి ఫీజు అది కడతారు సుందరమ్మ చెప్పింది. గోపి, రమణి, పద్మిని బడికి తయారయ్యారు. అత్త, రమణికి మంచి ఫ్రాక్ లేదా? ఈ ఫ్రాక్తో వస్తే అందరూ నవ్వుతారు. మిన్నీ, సుందరమ్మ కళ్ళెరచేసింది. తల్లికి కోపం వచ్చే మాట తనేమన్నదని? దాన్నెందుకు కసురుకుంటావు వదినా? నిజంగా రమణి ఫ్రాకు బాగుండలేదు. అప్పుడప్పుడు మీరు కుట్టించినవే తప్ప దానికెక్కడివి? అయితే మాత్రం చిన్నపిల్ల, పెద్ద మాటలా? మారుడు లేదు. వెళ్ళి నీ ఫ్రాక్ ఒకటి తీసివ్వరాదు సుందరమ్మ కసురుకుంది. ఆ రోజు నుండి పద్మిని ఫ్రాకులు ఇరువురూ కలిసి వేసుకునేవారు. బడిలో ఇద్దరు ఒక జట్టు. పద్మిని గలగలే పారే సెలయేరు చైతన్య స్రవంతి, రమణి మందముగా గంభీరంగా ప్రవహించే నది శాంతమూర్తి. పద్మినిని ఆజ్ఞాపించడమే తెలుసు. రమణికి ఆజ్ఞను వర్తి అయి మెలుగుటయే తెలుసు. పద్మిని, ఈ పుస్తకాలు ఇంట్లో పెట్టవే, మేం క్రికెట్ ఆడాలి. గోపి పుస్తకాలు అందజేశాడు. నీ పరివారెవరూ లేరిక్కడ. ఇంటికొచ్చి పుస్తకాలు పెట్టి అమ్మతో చెప్పి ఆటలకు పో. పద్మిని నిర్లక్ష్యంగా పుస్తకాలను దూరం నెట్టింది. అదేమిటి మిన్ని, అన్నయ్య పెద్దవాడు, అలా అనొచ్చా? రమణి పుస్తకాలందుకుని బయలుదేరింది. అయితే నీ జట్టుకు పచ్చి బొంగమూతి పెట్టి దూరంగా వెళ్ళబోయింది పద్మిని. రమణిని ఏడ్పించే పద్ధతులు వెతకసాగింది. మా ఇంట్లో కోతుంది. దానికేమో 2 తోకలున్నాయి. ఆ కోతి ఈరోజు నల్ల ఫ్రాక్ వేసుకుంది. మరేమో మంది పుస్తకాలు మోస్తుంది. నేను కోతినా? మావయ్యకి చెప్తాను ఉడుక్కుంది రమణి. చెప్పుకో, చెవులు పిండుకో నవ్వింది పద్మిని. కానీ లోపల కాస్త భయంగానే ఉంది. తండ్రి నవ్వి ఊరుకున్నా తల్లి ఊరుకోదు. పిల్లిలా ఇంట్లో దూరింది. అమ్మా, మావయ్య ఏడి? రమణి అడుగుతుంది. ఎందుకమ్మా? అత్తయ్య మావయ్య బజారుకి వెళ్ళారు. మిన్ని నన్ను తిట్టిందమ్మా. కోతినట, తోకలున్నాయట. మావయ్యతో చెప్తాను. మణి, అలా చాడీలు చెప్పొద్దమ్మా. మరి అది నన్ను అనొచ్చా? అంటే అంది. దానికి అందరూ ఉన్నారు, నీకెవరున్నారు? మనం మావయ్య పంచరు చేరాము. వారు మంచిగా ఉంటేనే మన బ్రతుకులు వెళ్ళమారుతాయి. పద్మిని ఏమన్నా ఊరుకోవాలి. రమణి ఏమంటుందోనని చెవులు రిక్కించజోసింది పద్మిని. మంచిదమ్మా. పద్మిని ఉత్సాహమంతా చల్లారిపోయింది. ఆ పసి మనసులో ఒకే ఒక ప్రశ్న. అత్తయ్య అంత దీనంగా ఎందుకుంటుంది? తాము ఏమన్నా ఎదురు చెప్పరాదనే నిర్ణయం ఎందుకు తీసుకుంది? పద్మిని, ఆడుకుందా రావే. రమణి వచ్చి పిలిచింది. ఛీ, నీకు సిగ్గులేదు? విదిలించింది. మిన్నీ, తప్పమ్మా, అలా మాట్లాడొద్దు నవ్వుతూ వీపు తట్టింది రాజేశ్వరి. పద్మినికి చాలా కోపం వచ్చింది. అత్తయ్య 2 దెబ్బలేసి నా కూతుర్ని ఎందుకు కొట్టావని అడగదే. సాయంత్రం వరకు అదే ఆలోచనతో గడిపింది. రాత్రి ఇరువురికి ఒకే కంచంలో పెట్టి అన్నం తినిపించింది రాజేశ్వరి. అన్నీ మర్చిపోయి ఇద్దరు పద్యాలు జ్ఞాపకం చేయడం మొదలుపెట్టారు. రాను రాను పద్మినికి అత్త ప్రవర్తన అంతుపట్టకుండా పోయింది. సుందరంతో వంతు వేసుకుంటున్నట్టుగా పనిచేసేది. ఒంటరిగా ఉన్నప్పుడల్లా కంటతడి పెడుతూ కనిపించేది. రమణిని కవ్వించి అత్త చేత తిట్లు తినాలనుకున్న పద్మిని ఆశ నిరాశే అయ్యింది. రమణి గాని రాజేశ్వరి గాని ఒక్కనాడు ఆ ఇంట్లో ఎవరికి ఎదురు చెప్పగా చూడలేదు. ఎందుకు రమణికి కోపం రాదు? ఆ ఆలోచనలతో కాలం దొర్లుతుంది. ఆ రోజు ఆటల పోటీలున్నాయని పిల్లలను వదిలివేశారు.
ఇద్దరు వచ్చి తమ బొమ్మలు బట్టలు చుట్టబెడుతూ వరండా మెట్లపై కూర్చున్నారు. మణి, ఇది పాత బొమ్మ. ఈ చెక్క బొమ్మలతో ఎవరు ఆడతారు? ఈసారి నాన్నను అడుగుతాను చక్కని రబ్బరు బొమ్మలు తెమ్మని. నేను అడుగుతాను, రమణి అంది. ఎవరిని అడుగుతావేం? నాన్నను, రమణి జవాబు చెప్పింది. నీకు నాన్న ఎక్కడున్నాడు? పద్మిని ధీమాగా అడిగింది. రమణిలో కలిగిన మార్పు చూసి ఆ పిల్ల మనసు ఉప్పొంగిపోయింది. వెంటనే చెంప చెల్లుమని కొట్టినట్టే అయింది. రమణి కాదు, సుందరమ్మ. ఆమె వారి వెనకాలన్నట్టు గమనించలేదు. అర్ధాయుషు పిల్ల, అన్నీ పెద్ద పెద్ద మాటలే కదా, నీతో ఎలా వేగాలో? పద్మిని దెబ్బకు రాగం తీసింది. తనన్న మాటలో తప్పెక్కడుందో అర్థం కాలేదు. నోర్ముయ్యి, పైగా రాగం తీస్తుంది. అంతలోనే బయట నుండి శేషగిరి వచ్చాడు. ఏమిటే, ఎందుకు మిన్ని ఏడుస్తుంది? సుందరమ్మ జరిగిన సంగతి చెప్పింది. అంత మాత్రానికి కొట్టాలా? పసిది, దానికేం తెలుసు? భార్యని కసురుకున్నాడు. కూతుర్ని దగ్గరికి లాక్కున్నాడు. ఊరుకో అమ్మా, మీ అమ్మకి ఏం తెలీదు. రమణిని అలా అనొద్దు మిన్ని. మీరు నలుగురు నా బిడ్డలు. రమణి కూడా దగ్గరకు తీసుకుంటే ఆయన కళ్ళు చెమర్చాయి. పద్మినిని తల్లి కొట్టిందన్న కోపం మరిచిపోయి తన ఏడుపు నాపి తండ్రి వంక చిత్రంగా చూసింది. అంత పెద్ద అతని కళ్ళల్లో నీరూరడం దేనికో అర్థం కాలేదు. ఆ రోజు ఇద్దరు పిల్లలు దూరం దూరంగా తిరిగారు. వంటింట్లో ఉన్న రాజేశ్వరికి విషయాలేం తెలియవు. సాయంత్రం రమణి ఇంటి వెనుకనున్న జాజి పందిరి కింద కూర్చుంది. మెల్లగా పద్మిని అక్కడికి చేరింది. మణి, కోపంగా ఉంది కదూ? లేదు, మల్లె చెట్టుకి పందిరి ఎందుకు వేస్తారోనని చూస్తున్నాను. అది కాదు, మళ్ళీ అమ్మతో అనకేం. ఒక మాట అడగనా? అడుగు. నా బొమ్మకు కుట్టిన పరికిణి కావాలా? అదేం కాదు. మీ నాన్న లేడా మణి? ఎందుకు లేడు? ఆ ఊళ్ళో ఉన్నాడు, ఇంకో అమ్మతో. ఇంకో అమ్మతోనా? ఆమె జుట్టు కత్తిరించుకుని భలేగా ఉంటుంది. ఛీ, ఇద్దరమ్మలు దేనికి? నాకేం తెలుసు. నాన్నగారేమో ఆ అమ్మతోనే తిరుగుతారని అందరూ అనేవారు. మరి అత్తతో తిరగడు? ఆ రోజు రాత్రి మరేమో అమ్మతో పోట్లాడి ఇంకో అమ్మతో వెళ్ళిపోయారు. అమ్మ ఏడ్చింది. మావయ్య వచ్చి మమ్మల్ని పిలుచుకొచ్చాడు. ఏదో అర్థమైనట్టు తల ఊపింది. అన్నీ మర్చిపోయి ఆ ప్రసిహృదయాలు రెండు ఏకమై బొమ్మల పెళ్లి ప్రణాళిక వేశారు. అద్దాల మేడ మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.